వాళ్ళు కూడా తిరిగింది ఇంత పని చేస్తుంది కదా అని మేము వేసి చెడగొట్టమాట చాలా మంది అంటారు. మేము అరిసినట్టు మనుషులం. దుస్తు వచ్చింది ఎప్పుడన్నా 15 రోజులు ఇట్లా అయిందా? ఎప్పుడు వస్తే దొరికింది. దుస్తు వచ్చింది ఎప్పుడన్నా 15 రోజులు ఇట్లా అయిందా? ఎప్పుడు వస్తే దొరికింది. మంత్రి అంటున్నాడు ఏమంటాడు? మంత్రి అంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు? వాళ్ళు బిజినెస్ల గురించి వస్తలేదు, కావాలని వచ్చి రాజకీయం చేస్తారని చెప్తున్నాను. నిజమా? టీఆర్ఎస్ లో మమ్మీ చేస్తామండి. వాళ్ళకి వ్యవసాయం చేస్తే కదా, వ్యవసాయం చేస్తే కదా. నేను పంపిందా నిజంగా పిండి సంచులకు వచ్చిందా? నువ్వు కొట్టేసుకొని చెప్పమ్మా. దేవలాల మహారాజు వచ్చి చెప్పమ్మా. పిండికే వచ్చిన సార్ 3 రోజులు వాళ్ళు ఏమంటారంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు? పిండి సంచులు అన్ని ఉన్నాయి కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళు కావాలని బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయాలు 7 ఎకరాలు 3 రోజులు 4 గంటల దగ్గర ఉండిపోయినా కొట్టుకున్నా. మేము పంపించుకొని వచ్చినావా? నువ్వు అందులో వచ్చినావా? మాకు అవసరమని మేము మాకెవరు పంపిస్తారు సార్? పిండి సంచుల గురించి రాలేదంట, రాజకీయం ఎందుకు వచ్చినట్ట? ఇప్పుడు కీనా ఇట్లా సాగు బతుకుంటాడా? కాదమ్మా, గ్రామయ్యానికి పోయి సాగు బతులు ఇట్లా అవుతారా చెప్పండి. రిపేరు ఆంజనేయులు దేవుని ప్రమాణం, ఆంజనేయ స్వామి ప్రమాణంగా చెప్పు. ఆంజనేయులు కదా, ఆంజనేయ స్వామి ప్రమాణంగా చెప్పు. ఎవరైనా రాజకీయం చేయడానికి పంపించినా నిజంగా పిండి సంస్థలకు వచ్చినావా? మరి ఇంకా ఆయన మంత్రి ఏమంటాడు? ఈ బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తున్నారు రాజకీయం చేయడానికి అంటారు. వాస్తవం అది? 20 రోజులు అయిపోతుంది. మీదే ఊరు? పట్టుకోలేదా? అది ఎవరు లేరు. ఆయన రైతు వచ్చి తీసుకో, మళ్ళీ అక్కడ కాల్ చేసి చెప్పండి. మాటలు కూడా రావాలి.
మనలో 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి కష్టాలు, కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, తాగడానికి నీళ్ల ట్యాంకులు కట్టించి నల్లలు ఫిట్ చేసి ఇచ్చినాం. గది కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు. తాగడానికి నీళ్లు కూడా బురద మొత్తం ఉండి నీళ్ళు వస్తుంది. అంటే క్లోరినేషన్ కూడా చేస్తారు. వెళ్ళిపోయిన ఎక్కడో అక్కడ మిషన్ బయలుదేరుతుంది. పాత వాళ్ళని తీసేసేయాలని కచ్చ కడితే వాళ్ళు వెళ్ళిపోయినారు. కొత్త వాళ్ళకి అవగాహన లేదు. దానికి కనీసం క్లోరిన్ కలిపేటం లేరు. అది ఎంతమంది రోగాలు చచ్చిపోతే తెలియదు. ఇవాళ రైతులు చూడండి, ఒక మంత్రి మాట్లాడతారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు. ఇప్పుడు పెద్ద మనిషి దేవుని సాక్షి చెప్పు, నువ్వు ఏం సాక్షి సార్, మాకు ఎవరు పంపలేదు. మాకు ఇప్పుడు నెల అవుతుండే 4 పెట్టుకొచ్చి 20-30 రోజులు అవుతుంది. అది మందు మొదలు దొరుకుతలేదు, ఏరిగా దొరుకుతలేదు. 3 రోజులు ఆయన తిరగబట్టి. ఏ పేరు? కురుమయ్య. నువ్వు చెప్పు, కురుమూర్తి దేవుని మీద ఒట్టేసుకొని చెప్పు. కరెంట్ నయా మేము 3 రోజులే అంటే చెప్తాను, దొరుకుతుందా లేదా అంటే అమ్మా నువ్వు చెప్పమ్మా. సార్ నాకు కూడా చేశాను. 3 రోజులు సార్, 4 రోజులు. పెద్ద మనిషి ఏ పేరు? నీ పేరు? అమ్మా అక్క నువ్వు చెప్పక్క, ఏ ఊరు నుంచి వచ్చి? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? 3 రోజులే. ఇప్పుడు ఫిక్స్ వచ్చి పడిపోయింది కదా, ఆయన నీకైనా ముందు వచ్చినా నీ తర్వాత వచ్చినా? ఎరువు బస్తాలకు. నువ్వు ఎరువు బస్తాల గురించి వచ్చినావా లేకపోతే కాంగ్రెస్ బదనాలు చేయడానికి వచ్చినావా? పిండి సంచి గురించి వచ్చిన ఈ కారట ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళు పంపించిన ఊర్లో బీఆర్ఎస్ పంపిస్తున్నారు. నాకు పిండి సంచులు అవసరమే వచ్చిన కారట తీసుకొని మీరు పిండి సంచులు అవసరం లేకుండా వచ్చినా అని చెప్తున్నారు. వాళ్ళని ఏమనాలి మరి? వాళ్ళకు బల్బ్ ఎక్కువ అయ్యా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నా. మా కాకపోతే పిండి సంచులు అన్ని వచ్చినాయి. బస్సు కూడా ఇప్పుడు ప్రజలకు మగపిల్లల కంటే బస్ అంటే మొదలు లేదు. మేము పైసలు పెట్టి బస్ ఎక్కితే ఒకటి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు. ఇవాళ రైతులు మొత్తం, ఈయన వండించకపోతే, రైతు వండించకపోతే మనం తిండి లేక సస్తారు జనం. ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి వండించి పంపించేది. 23వ స్థానం నుంచి దేశంలో నెంబర్ 1 స్థానానికి కేసీఆర్ గారు తెచ్చిండు. నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పిండి సంచులు ఇచ్చిండు, రైతు వేదికలు కట్టించిండు, ఒడ్లు కొన్నాడు. కరోనాలో పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో వేసిండు. పిండి సంచుల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే, ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి పునరావృతమైంది. ఉన్నమాట అంటే ఉరికి పడతారు. ఉన్నమాట అంటే ఇప్పుడు రాండి ఊర్లలో తిరగండి, యూరియా కొరత ఉందని ఒక మంత్రి మాట్లాడతాడు, బాధ్యత లేకుండా మాట్లాడతాడు. బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తారు, రాజకీయం చేస్తారు, బదనాం చేస్తున్నారు. మీరు తిరగండి, ఇలా దగ్గర అడగండి వాళ్ళ ఆవేదన. ఇంత వయసులో ఈయన 3 రోజుల నుంచి కావులు కాస్తున్నాడు. ఈ వయసులో ఆయన కావులు కాస్తున్నాడు. ఆయన రాత్రి ఇక్కడే వండుకొని చలికి ఫిక్స్ వచ్చింది. ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? ఇష్టానుసారంగా నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు. రామగుండంలో ఫ్యాక్టరీ ఖరాబ్ అయిందంట. మరి వర్షాలు పడుతున్నాయి, సీజన్ వస్తుంది, వరి పంటలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ బాగుందా లేదా అని పర్యవేక్షించిండ్రా? ఎవడన్నా చూసిండ్రా? నడుస్తుందా లేదు? ఇప్పుడు బంద్ అయిన తర్వాత దాన్ని నిన్న సెక్రటరీకి పిలిపించారు. రేపు రిపేర్ చేస్తారంట, 10 రోజులు అవుతుందంట. 10 రోజుల తర్వాత యూరియా స్టార్ట్ అవుతుందంట. అప్పటి వరకు మరి ఎక్కడుంది వాళ్ళ? సరైన సమయంలో యూరియా చల్లితేనే వస్తుంది, పంటలు పండుతాయి. ఏ సీజన్ లో నాటు ఏంగానే చల్లుతారు. అవగాహన లేకుండా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యులు కావాలా? ఒక్క ఓటేసిన పాపానికి ఇన్ని కష్టాలు వీళ్ళకు. పొద్దుగా లేస్తే రాత్రి వరకు అవి పండిన పంట గిట్టుబాటు ధర కూడా రాదు. మళ్ళా ఏరు మీరు దయచేసి వెంటనే నష్టం మొత్తం పరిహారం చెల్లించాలి. యూరియా మీరు ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలా. మీరు చేసిన తప్పు పనికి ఉచితంగా యూరియా సరఫరా చేయాలా. ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు అనేది మీ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లెక్క ఉంది. దాని ప్రకారం మీరు పంచిపెట్టండి. యూరియా సకాలం చల్లినందుకు నష్టపోతుంది, పంట తక్కువ వస్తుంది. దానికి మీరు నష్టపరిహారం చెల్లించాలా. రైతులకు క్షమాపణ చెప్పి మీరు బాధ్యత తీసుకొని ఉచితంగా పంపిణీ చేస్తారా చూడండి.
అర్ధగంట సేపు అయింది. ఇక్కడ రైతు ఫిట్స్ వచ్చిపోయాడు. ఇక అర్ధగంట తర్వాత వచ్చింది అంబులెన్స్. ఆ అంబులెన్స్ ని మేము ఉన్నప్పుడు గిఫ్ట్ స్మైల్ కింద 8 అంబులెన్స్ కొనిచ్చినాం. మా ఫోటోలు కూడా తీసి పడేసారు. ఫ్రీగా కొనిచ్చినటువంటి అంబులెన్స్ కు వాళ్ళ ఫోటోలు సంతోషం పెట్టుకోండి. కనీసం దాని నిర్వహణ చూసుకోండి. అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక ముసాపేటలో ఒక రైతు చచ్చిపోయిండు. ఇంకా మా విలేకర్ సాబ్ చెప్తున్నాడు, మా అన్న కోసిగిలో కూడా అట్లా అయిందండి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే అంబులెన్స్ రాక ఆయన చనిపోయిందంటే అని చెప్పేసి ఇన్ని కష్టాలు పడి మేము పాలమూరుని కాపాడుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకున్నాము. 90% కంప్లీట్ అయినాయి. కనీసం 10% కంప్లీట్ చేస్తలేదు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా, రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలా. దయచేసి మళ్ళా ఇక్కడ ఓటేసిన పాపానికి ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. బాధ్యత లేకుండా అవమానపరిచే రీతిలో రైతులు అవమానపరిచే రీతిలో కావాలని లైన్ లో కూర్చున్నారు. ఎవరైనా రాత్రి మగలు చెప్పులు పెట్టుకుని కూర్చుంటాడా బంధం చేయడానికి? నీకు బంధం చేస్తే ఏమొస్తుంది? మిమ్మల్ని బంధం చేసి ఏమొస్తుందా? మా బతుకుదేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటారు. వాళ్ళేమో మీ ముఖ్యమంత్రి, వీళ్ళేమో పల్లియలేదండి. ఇదో 42% రిజర్వేషన్ మీద కూడా మేము బిల్లు పంపినాము, కేంద్రం చేస్తలేదు మళ్ళీ అంటారు. కేంద్రం ఏమో బిల్లు సరిగ్లేదని అంటారు. ఇంకా ఊరి మీద ఊరు. ఇవాళ రైతులు కూడా 2,70,000 చూడండి